వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మేము లులు మాల్ అయితే వచ్చేసాం. నేను రిక్కీ అయితే షాపింగ్ స్టార్ట్ చేసేసాం. ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో. రిక్కీ అన్ని డ్రై ఫ్రూట్స్ వెనక్కి వేసేసుకుంటున్నాడు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ మీట్ ఉన్నాయో. ఇక్కడ కొన్ని స్నాక్ ఐటమ్స్. ఫస్ట్ టైం చూస్తున్నా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఖర్జూరం. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనం ఏం కొనుక్కున్నా తినేసేయచ్చు. ఇన్ని కప్సా, వావ్! అబ్బా, కిచెన్ ఐటమ్స్కి అయితే నేను ఫిదా అయిపోయా. ఒక్కటి కాదు, ఎన్ని టైప్స్ ఆఫ్ బౌల్స్ ఎన్ని ఉన్నాయో. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. నా ఛానల్లో వీడియోస్ మొదటిసారి ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నారా? లాస్ట్ టైం హోలీ సెలబ్రేషన్ రోజున ఈవినింగ్ టైం ఒక దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదే ఈ వీడియో. మేమైతే లుల్లు మాల్కి వచ్చేసాం. మీలో ఎంతమంది లుల్లు మాల్కి వెళ్ళారు? అందరూ వెళ్ళే ఉంటారు, వెళ్ళకుండా ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒక్కసారి లుల్లు మాల్కి వెళ్ళండి. మీకు బయట ఎక్కడైనా ఎప్పుడైనా మీరు వెతికిన వస్తువు దొరకందా ఉందా? అయితే లుల్లు మాల్ వచ్చి చూసేయండి. 100% చెప్పను కానీ 99% అయితే దొరుకుతుంది. ఈరోజు హోలీ హాలిడే కదా ఫ్రెండ్స్. కింద పార్కింగ్లో అయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, పైన ఎంతోమంది ఉన్నారో ఏంటో మరి చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టాటూస్ వేసే కౌంటర్ ఒకటి, ఆ కౌంటర్ ఆపోజిట్లో జ్యువెలరీ కౌంటర్ ఉంటుంది. ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. రిక్కీ అయితే ఫస్ట్ టైం ఎక్స్లేటర్ ఎక్కి నుంచొని మరి ఎలా చూస్తున్నాడో చూడండి. నార్మల్గా అన్ని మాల్స్లో ఉండేవి డ్రెస్సింగ్ షాపింగ్ కానీ, ఫుడ్, లేకపోతే ఎలక్ట్రానిక్స్, సినిమాలు, గేమ్స్ అలా ఉంటాయి కదా. కానీ ఇక్కడైతే వాటన్నిటితో పాటు గ్రాసరీస్, వెజిటేబుల్స్, మీట్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి. సో లేట్ చేయకుండా అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే లుల్లు మాల్కి 2-3 టైమ్స్ వచ్చాను. ఇక్కడ చాలా రకాల ఆఫర్స్ ఉంటాయి. అంటే రోజు రోజుకి ఆఫర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఉన్నప్పుడు తీసుకుంటే మనకి తక్కువ అమౌంట్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ లవర్స్ అయితే ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలో అన్నీ తీసేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఐస్ క్రీమ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కుల్ఫీ ఒకటి ఉంది, అదైతే 10 రూపీసే. ఎవరి చేతిలో చూసినా అదే కనిపిస్తుంది ఇక్కడ. కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మీకు ఏది కావాలంటే ఆ జ్యూస్ తాగేయచ్చు. ఇక్కడ మీట్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఫిషెస్, మటన్ అయితే ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అవన్నీ పార్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. చికెన్ కానీ, ఇక్కడ మ్యారినేషన్ చేసి ఉన్న మీట్ కూడా ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళి అలా ఫ్రై చేసుకొని తినేయచ్చు. మీట్ లవర్స్ ఉంటారు కదా, అయితే ఇక్కడికి వచ్చేయండి. మీకు ఏ మీట్ కావాలంటే ఆ మీట్ ఇక్కడ దొరుకుతుంది. మీట్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. చికెన్, మటన్, ప్రాన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటి పేర్లు నాకు తెలియదు కానీ మీట్ లవర్స్కి అయితే బాగా తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. రిక్కీ అమ్మ అయితే స్వీట్ కొనుక్కుంటున్నారు. ఇక్కడ స్వీట్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. నా బ్యాక్ సైడ్ ఒకటి కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఏదైనా పర్చేస్ చేసుకొని ఆ బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో మనం తినేయచ్చు కూడా. మేమైతే ఎగ్ రోల్ ఆర్డర్ పెట్టుకున్నాము. అదైతే ఒక ఎగ్ రోల్ 45 రూపీస్ మాత్రమే. ఫుడ్ కూడా ఇక్కడ ప్రైస్ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అబ్బా, ఇప్పుడైతే అసలైన దానికి వచ్చాం. ఎంత బాగున్నాయి చూడండి. బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్. అన్ని గ్లాస్ ఐటమ్సే.
కిచెన్కి సంబంధించిన ప్యాన్స్, కుక్కర్స్, బౌల్స్, డిషెస్, పెద్ద పెద్ద గిన్నెలు ఒక్కటని కాదు, కిచెన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నేను వీడియో తీయలేదు, కానీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి. కప్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు, డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే గ్రేట్ చేసేదనుకుంటా, ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. వెరైటీగా బాగుంది కదా. ఇక్కడ బాక్సెస్, వాటర్ బాటిల్స్, చాలా డిజైన్స్ ఉన్నాయి. వెరైటీ కలర్స్, పెద్ద బాటిల్స్, ఏ సైజ్ బాటిల్ కావాలన్నా మనకి అక్కడ దొరుకుతుంది. బౌల్స్లో కూడా సైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక వెరైటీ ఆఫ్ డిష్. ఇది వాటర్ పోసేది. చిన్ని కప్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. చాలా వెరైటీస్ ఉన్నాయి కప్స్లో అయితే, నాకు చాలా నచ్చాయి. ఇవైతే వుడ్ కప్. ఇది ఒక గ్లాస్ టైప్ కప్. ఎగ్ రోల్ తిన్నామని చెప్పాను కదా ఫ్రెండ్. జనాలు అయితే చాలామంది ఉండే, అసలు కూర్చోవడానికి చైర్స్ కూడా లేవు. అక్కడ కూర్చొని కూడా తినచ్చు, చైర్స్ కూడా ఉంటాయి కొన్ని. నుంచొని తినేవాళ్ళు నుంచొని తినచ్చు, కూర్చోవచ్చు కూడా. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఖర్జూరం చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం. రిక్కీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది. ఎలా తీసుకెళ్తున్నాడో ఒక్కసారి చూడండి. మా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.